తెలంగాణలో భూదాన్ భూముల దందాపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ని మరోసారి విచారణకు పిలిచింది. రంగారెడ్డి కలెక్టర్గా అమోయ్ కుమార్ పనిచేసిన సమయంలో వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 100 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలపై మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ 2024లో అమోయ్ కుమార్ ను పలుసార్లు విచారించింది. ప్రస్తుతం 3 సేల్ డీడ్ వివరాలు తీసుకుని విచారణకు రావాలంటూ ఆదేశించింది. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మాజీ ఐఏఎస్ కలెక్టర్ అమోయ్ కుమార్ ను ఈడీ మరోసారి విచారణకు పిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి. కోట్ల భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికీ ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. దర్యాప్తులో భాగంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి అమోయ్ కుమార్ ను మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రధానంగా ఆ నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. 3 సేల్ డీడ్ వివరాలు తీసుకుని విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు 100 కోట్ల లావాదేవీలపై ఇప్పటికీ ఈడీ కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2024లో కూడా అమోయ్ కుమార్ ను ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి గతంలోనే ఈడీ అధికారులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇక ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రధానంగా ఇందులో మనం గమనించినట్లయితే అంటే ఈ భూదాన్ భూములకు సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా 1209 124594 అనేటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ల విషయంలో, మరోవైపు ఈ సేల్ డీడ్ల విషయంలో కొంత అవకతవకలు జరిగాయనటువంటి ఈడీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగారంలోని సర్వే నెంబర్ 181, 182లో సుమారు 10 ఎకరాల భూమి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు అధికారులు అనేటువంటి అంశాన్ని గతంలో గుర్తించడం జరిగింది. గతంలోనే ఆర్డీఓను, తహసీల్దార్ను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కలెక్టర్ గా ఉన్నటువంటి అమోయ్ కుమార్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు మరోసారి 25వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ సేల్ డీడ్ల వివరాలతోటి విచారణకు హాజరు కావాలన్నారు. కాబట్టి 25వ తారీఖున మరోసారి ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ తన వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి మరోసారి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.